ప్రభులకు ప్రభా నీ పాదములకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడము. నీ శక్తి నాకు మాకు మీరు దయచేయండి. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము. దురాత్మను మీరు బంధించండి. నీ సన్నిధి నాతో ఉంటే ఎంతో మేలు ప్రభా. నా మాటలు ఎక్కడ నేను మాట్లాడకుండా నీ మాట ప్రచురం చేయటకు సహాయం దయచేయండి. లైవ్ యూట్యూబ్ ద్వారాగా వాక్యం ఎత్తబడుచున్నది. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి. నన్ను అరకాలు మొదలుకు నాణ్యత వరకు స్వస్థపరిచి నీ దివ్యమైన వాటిలో ప్రతి ఒక్కరికి అందింపచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 220వ పాట. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే. 220వ పాట పాడుకుందాం. 220. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే. పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే. ప్రభు ప్రేమ పాప వికార పడసోప జీవిత విలువలు మరుగాయే. పతితనుగా లోకములో ఏ నా గతి ఆయే. పలువురిలో కనబడలేక దాహముతో నేనంటరిగా భావికని పయనించి నాథని దర్శనమెదురాయే. పావనుడు దాహముతో పానముని మని నన్ను. పావనుడు దాహముతో పానముని మని నన్ను గోరే. ప్రభు ప్రేమ జాతిని చూడ నేత్రముతో పాపము శోక నిరదయ జాలిని చాటించుచునే సాఖన నామదివే. జాప్యము చేయకతే మనియే దాచుకొని నా పాపమును జడియుచునే. తెలిపితిని పబు వెరిగిన నిజ స్థితిని జయముందే. సరిగా నుడితివని ప్రభు తెలుపా. జయముందే నా తనువు సరిగా నుడితివని ప్రభు తెలుపా. ప్రభు ప్రేమ దేహముని నా సర్వముగా భావించుచు మదిపో. అనుదినము జీవితము చావుగా మారిన కాలములో దేవుని గానా బంధువుగా మరణ బంధములు ఛేదించి దారి చేర్చి నూతన జన్మ ప్రసాదించే. దయ్యాల కుహరమును స్తుతి మందిరముగా
దయ్యాల కుహరమును స్తుతి మందిరముగం తబు ప్రేమ పాపము దాగననాబా లోతును ఎరిగిన వారెవరు పోరాటవా బ్రతుకును చూచినదెవరు పాపికి పాపమునకును భేదము చూపిన వారెవరు పాపిని కాపాడుటకై సిలువ ధరించిన వారెవరు పరదైసు ప్రేమతో తెరచిన నా కొరకై పరదైసు ద్వారములో ప్రేమతో తెరచిన నా ప్రభు ప్రేమ ఘటముతో వెడలి నంటరిగా పితరుల త్రావిన జలములకై కనబడెన భావికడ రక్షణయోటల ప్రభు కొండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు గ్రామ ప్రజా కనగొనిరి విశ్వ విమోచకుడగు యేసున్ గ్రామ ప్రజా కనగొనిరి విశ్వ విమోచకుడగు యేసున్ ప్రభు ప్రేమా తొలికే కా హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణును సంగచు కనిపించే ప్రభు ప్రేమా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము లైవ్లో వింటున్న సంఘ బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనములు. ఆయా స్థలములో నుండి గృహాల దగ్గర నుండి వాక్యం వింటే వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము. యెషయా 58వ అధ్యాయము 58వ అధ్యాయం 7వ వచనము. నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకొనుటయు నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. కనుక ఇక్కడ ఉపవాసము గురించి దేవుడు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు.
ఎలాంటి ఉపవాసం మనం చేస్తూ ఉన్నాము, ఏ రీతిగా ఉపవాసం చేస్తున్నామో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ వాక్యం యొక్క లేఖనమును అనుసరించి మనం గ్రహించినట్లయితే, వాక్యం యొక్క లేఖన భాగంలో అనేక పర్యాయములు మనం ఈ వాక్యము తెలిసిన వారుగా ఉన్నాము. కానీ మనం ఇంకనూ దేవుని వాక్యము తెలుసుకోవాలి అంటే, దేవునిలో ఎదగాలంటే వాక్యము నూతనముగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ నూతనత్వము అనేకసార్లు మనం అనుభవించటం లేదంటే, ఈ నూతనత్వం మన జీవితంలో సార్థకము కావటం లేదంటే, ఈ నూతనత్వం వల్ల మన జీవితంలో నూతన ఆశీర్వాదములకు తోవలేదు అంటే, దాని ఉద్దేశము ఇంకా మనము దేవునిలోని ఎక్కడో వెనకబడి ఉన్నామని అర్థం. దేవునిలో మనం ఎప్పుడైతే వెనకబడుతున్నామో, దేవునిలో మనం ఎప్పుడైతే వెనకబడుతూ ఉన్నామో, దేవుని యొక్క వాక్యము మనకు ఇంపుగా ఉండదు. దేవుని యొక్క వాక్యము మనకు అస్సలు ఇంపుగా ఉండదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అనేక పర్యాయములు మనం అనేక నష్టములు చవి చూస్తూ ఉన్నాం. వాక్యము తెలియదా అంటే వాక్యము తెలుసు. వాక్యము మనకి అర్థము కావట్లేదంటే అర్థమవుతుంది. వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు. దయచేసి ఎవరు మాట్లాడదు, వాక్యం చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. నీ రక్తము సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాల బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆహారము కొంతమంది నేను పరిశీలన చేసినప్పుడు ఎంతసేపు ఎవరైనా ఏదైనా వండుకుంటే వాళ్ళకి పెట్టాలని ఆశపడతారు, కానీ వాళ్ళు ఎవరికి పెట్టరు. ఎప్పుడు వేరే ఒకళ్ళు ఏదైనా ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకించి ఏదైనా వండుకుంటే వాళ్ళకి పెట్టలేదు. మరి నీవెప్పుడైనా ఇతరులకు పెట్టావా? తీసి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు వాక్యం. ఒక జలకి 2 కుమార్తెలు ఉన్నారంట. ఒకని పేరు ఇమ్ము, ఇంకొక దాని పేరు ఇమ్ము. తెలీదా మీకు చరిత్ర? సామెతల్లో ఉంది, చదవండి. సామెతలు రాసిన గ్రంథము, సామెతల పౌచి తీసేది పౌచుట్రు. సామెతలు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. 30:15 జలగకు ఇమ్ము అని 2 కూతురులిద్దరు కలరు, తృప్తి పడని 3 కలవు, చాలును అని పలుకునవి 4 కలవు. 2 కుమార్తెలున్నారంట. ఆ 2 కుమార్తెల పేర్లు ఇమ్ము. తృప్తి పడనివి 3 ఉన్నారంట. అవి పలుకనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. 4, 3, 2 ఎంతమంది అయ్యారు? 9 మంది పిల్లలు ఉన్నారు జలకి.
మొదట పుట్టిన వారి పేర్లు ఇమ్ము, ఇమ్ము, ఇద్దరు కూతురులు. తృప్తి పడని 3 కలవు. చాలును అను పలుకనివి 4 కలవు. ఇలాంటి జాబితాలో మనం ఉన్నామేమో. ఎవరికైనా ఇతరులకు పెట్టే మనస్సు మనకు ఉండాలి. ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు. కొన్నిసార్లు మనకి ఎంత ఉన్నా వాళ్ళకి ఏం తక్కువలే. ఇక్కడే యాకోబు మిస్ అయిపోయాడు బైబిల్. ఈ పాయింట్ దగ్గరే యాకోబు తన జీవితంలో మిస్ అయిపోయాడు. యాకోబుకి ఉద్దేశము ఎప్పుడు శరీర సంబంధముగానే ఉంది. ఎందుకంటే యాకోబు మనస్తత్వం ఏంటి? నేను సంపాదిస్తున్నాను, నా అన్న కూడా సంపాదిస్తున్నాడు. అన్న అడిగింది ఏంటంటే, తమ్ముడా నాకు చాలా ఆకలిగా ఉంది, పొయ్యి మీద ఉడుకుతుంది కదా, అది కొంచెం నాకు పెట్టు అని అడిగాడు తమ్ముడిని. సాధారణంగా మనము ఎవరైనా కొంచెం కూర ఏమంటే, నా కూర ఎంత బాగోపోతే ఇవి అడిగిందని కొంచెం ఎక్కువ వేస్తారు స్త్రీలు. అలాంటిది యాకోబు అలాంటి ట్రాప్లో ఏం పడలేదు, అలాంటి ఉచ్చులో ఏం పడలేదు. యాకోబు ఇస్తాను కానీ నాకేంటి, ఇమ్ము ఇమ్ము. యాకోబు యొక్క మనస్తత్వము. యాకోబు మనస్తత్వం ఏంటంటే, నేను నీకు కూర ఇస్తాను, ఎంత? గిన్నెడు, బౌల్, ఒక సరిపడదు, ఒక ఆహారమునకే, ఒక పూట భోజనం కోసమే ఆహారముకు సరిపడ కూర అడిగాడు. దానికి యాకోబు ఆశించింది ఎంతంటే జ్యేష్ఠత హక్కును సమస్తమును ఆశించాడు. బైబిల్ యాకోబు కోసము తర్వాత పశ్చాత్తాపడ్డాడు, అది వేరే విషయం. కానీ తాను శరీర సంబంధంగా సంపాదించిన ఆస్తి అంతా కూడా ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నాడో ఆ అన్నగారికి బహుమతిగా ఇచ్చేసాడు. ప్రయోజనం ఉందా? సంపాదించాడు కానీ ఆ సంపాదన అనుభవించడానికి దేవుడు అతనికి అర్హత ఇవ్వలేదు. దొడ్డుదారులు ఏది సంపాదించినా అలాగే పోతుంది. మనం అనుకోవచ్చు, దినము ఫలానా వాళ్ళు కళ్ళు కప్పాము, ఫలానా వాళ్ళకి తెలియకుండా చేశాము, బాగానే మోసపోయాడు, పర్వాలేదులే, ఒక 10 రూపాయలు ఎక్కువే సంపాదించాము కళ్ళు కప్పి. అడిగి మనం ఎంత తీసుకున్నా పర్లేదు. కానీ ఇతరులు మోసము చేసి మనము ఆ విధముగా చేయటం వల్ల దానివల్ల ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఆకలి కొనిన వానికి ఆహారం ఇస్తే నిశ్చయంగా నీ ఫలము నీవు పొందుతావని బైబిల్ చెప్తా ఉంది. రక్త సంబంధికి ముఖము తిప్పుకుంటుటయో. రక్త సంబంధికి ముఖం తిప్పడం అంటే, రక్త సంబంధి అంటే ఇది శరీర సంబంధంగా కాదు. రక్త సంబంధం అంటే నా తమ్ముడు, అక్క, అన్నయ్య, చెల్లి, ఇది వచ్చేస్తుంది మనకి కదా. రక్త సంబంధి అంటే ప్రభు బలలో పాలు పొందే సంఘమునకు మన ముఖము తిప్పకూడదు. రక్తము అనగా క్రీస్తు యొక్క రక్తము. ఈ శరీర సంబంధమైన రక్తముతోటి ఆ రక్త సంబంధం గురించి కాదు దేవుడు చెప్పేది. రక్త సంబంధి అంటే క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడి మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమాపణ వాగ్దానం పొంది బాప్తిస్మము పొంది ప్రభు యొక్క సంఘములో విడవబడుచిన రొట్టెలోను ద్రాక్షారసం అనబడిన ఆయన రక్తములో పాలు పొందు ప్రతి ఒక్కడు ఏంటన్నాడు? రక్త సంబంధులమైన ప్రభునందు మనందరము ఏక శరీరమునై ఉన్నాము. ఎందువల్లంటే ఆయన ఇచ్చిన పాత్రలోనిది మనము త్రాగుచున్నాము. కనుక రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండాలి. మన ప్రేమ ఎవరి మీద ఉంటుంది? చచ్చిపోయినప్పుడు మాత్రం సంఘం కావాలి కదా. క్రైస్తత్వంలో చాలామంది అనేక ప్రాంతములను అడిగినప్పుడు మీరు ఎందుకు నమ్ముకున్నారు దేవుడు అంటే, చచ్చిపోతే
మా కొడుకు, కోళ్ళు, కూతురు, అల్లుడు చూడకపోయినా సంఘం ఎలాగైనా మమ్మల్ని తీసుకెళ్ళి భూస్థాపన కార్యక్రమము చేస్తుంది కాబట్టి మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఓకే, మంచి మెసేజ్, మంచి సందేశం హృదయంలో ఉంది, మంచిదే. కనుక ఇక్కడ రక్త సంబంధికి అంటే మనము సంఘమును ఎప్పుడు ఆశ్రయిస్తామంటే కష్టం వచ్చినప్పుడు, సంఘం ఎప్పుడు ఆశ్రయిస్తామంటే ఇబ్బంది వచ్చినప్పుడు, సంఘమును ఎప్పుడు ఆశ్రయిస్తామంటే మనకి ఇరుకు వచ్చినప్పుడు. కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంట? చూడండి, లోక రాసిన సువార్త లోక రాసిన సువార్త క్షమించండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 42వ వచనము. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక్కడికి గిన్నెడు త్రాగనిచ్చును, వాడు తలమ ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమని అంట? శిష్యుడని. ఎవరి శిష్యుడు? ఎవరి శిష్యుడండి? ప్రభు యొక్క శిష్యుడని ఎంచి ఎవడో ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రము ఇస్తారో వాడు ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యులకు నీళ్ళిచ్చేమా? రక్త సంబంధికి ముఖము తిప్పేస్తాము. సంఘము దేవుని యొక్క శిష్యర్కములో ఉంది. సంఘము దేవుని యొక్క చట్టములో, దేవుని యొక్క రక్తము చేత కట్టబడుతూ ఉంది. ఇతడు నా సంఘస్థుడని ప్రేమ మనకుందా? ఇతడు మన సంఘస్థుడని దయ మనకుందా? ఇతడు నేను వెళ్ళొచ్చిన సంఘములో ఒక సభ్యుడు గనుక నేను ఇతనికి మేలు చేయాలి, నా మాటలయ్యి. అనాది కాలమందు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒక గిన్నెడు చన్నీళ్ళు. ఫ్రిడ్జ్ వాటర్ ఎందుకు ఇస్తామండి? మీకే చాలలేదు కదా. ఫలం ఏమైపోతుందంట? పోగొట్టేసుకుంటాం. అయ్యో ఎండను నడిచి వచ్చారు చూస్తారు చాలామంది. వాళ్ళ పని కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పని చేసుకుంటే నేనెందుకు ఇవ్వాలి? బైబిల్లో ఒక మంచి మాట ఉంది, మీకు వందనము చేసిన వారికే మీరు వందనము చేసినలా అన్యులను అలాగూ చేయుచున్నారు కదా. అన్యులు ఏం చేస్తారంట? పలానా పెళ్ళికి వెళ్ళాను 1000 రూపాయలు కట్నం వేస్తే మళ్ళీ వాళ్ళ పెళ్ళికి వెళ్ళి మనం 1000 రూపాయల కట్నం తిరిగి వేయాలి. అన్యుల యొక్క సాంప్రదాయం ఇది. అన్యుల యొక్క ఊహలు, ఉద్దేశ్యములు. అయ్యో ఈడు నాకు ఫలానాప్పుడు ఇతను నాకు అపకారం చేసాడు కనుక నా సమయం వచ్చింది కనుక నేను కూడా వీడికి అపకారము చేస్తాను. అందువల్ల మనం ఏం చేస్తామంట? ఫలము పోగొట్టేసుకుంటున్నాం. దాహము సాధారణముగా ఎండాకాలంలో మనము కొన్ని గ్రామాలు రోడ్ సైడ్ చూస్తే చలివేంద్రము అని బోర్డు పెడతారు. బోర్డు పెట్టి మంచినీళ్ళు వేస్తారు. ఏంటంటే ఏదో కొంచెం దాహం ఇస్తే పుణ్యం కలుగుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఆ పాపాలు పోవాలంటే కొంచెము దాహం వేస్తే పుణ్యమైన వస్తుందని వాళ్ళ ఉద్దేశం. మంచిదే, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ వాళ్ళ పాపం పోవడానికి వాళ్ళు పుణ్యముగా మంచినీళ్ళు దాహము తీర్చడానికి చలివేంద్రాలు పెడతా ఉన్నారు. క్రైస్తవుడు అయిన నీవు
క్రైస్తవురాలమైన నీవు సంఘములో ఒక రక్త సంబంధికి, ఒక సంఘములో నీ తోటి విశ్వాసికి, నీ సంఘ కాపురికో, దైవజనుడికో, సంఘస్థులకో ఏదైనా ఇబ్బంది కలిగితే వారికి సహకరించే వారిగా ఉన్నామా? ఖచ్చితంగా ఇలాగ జరిగి తీరాలి, ఫలానప్పుడు ఇలాగ అన్నాడు, ఫలానప్పుడు ఈమె ఇలాగన్నది, నిశ్చయముగా మన ఫలము మన చేతులారా మనమే పోగొట్టేసుకున్నాం. గిన్నెడు మంచీలు తేడానికి ఎంత టైం పడుతుంది? గిన్నెడు మంచీలు వండాలా, వార్చాలా, వడ్డించాలా? వెళ్ళి బిందులోనో అక్కడున్న బబుల్ దగ్గర వెళ్ళి ఒక 2 నిమిషంలో గ్లాస్తో తీసుకుని ఇవ్వచ్చు. అది కూడా ఇవ్వడానికి మనం బద్దకించి, అది ఇవ్వడానికి కూడా మనం ఏదేదో వాళ్ళు చేసిన పాతి అన్నీ ఎత్తిపెట్టుకున్నాం అనుకోండి, వాడేమి నష్టపోడు, మనమే నష్టపోతున్నాం. నీ ఆహారం ఆకలి కొని వానికి పెట్టాలి. నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు. ఇంకా 9వ వచనము, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అంటాడంట. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరిస్తారు. చెడ్డదానిని బట్టి మాట్లాడటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచేలా సరిపోతుంది. ఇతరులను ఏం చేయకూడదంట? బాధించకూడదు. రెండవది, వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు. వీడు చెప్పాడు కానీ వీడు అలాగున్నాడా, వాడు చూడండి వాడు ఎలాగున్నాడో, ఆమె చూడండి ఆమె ఎలాగుందో, పెద్ద కబుర్లు చెప్తారు వీళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, లేకపోతే పెద్ద పెద్ద వాక్యం చెప్తారు, లేకపోతే పొడవాంటి ప్రార్థన చేస్తారు, లేకపోతే పాటలు పాడతారని మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఎవరైనా సంఘములో ఏదైనా తప్పు చేస్తే వీడు పెద్ద ప్రార్థన చేసాడు కానీ, వీడి పెద్ద వాక్యం చెప్పాడు కానీ, ఈమె పెద్ద వాక్యం చెప్పింది కానీ, ఈమె పెద్ద పాటలు పాడుతుంది కానీ అని ఏం చేస్తామంట? వేలు పెట్టి చూపిస్తాము. అలా చూపిస్తే ఏమవుతుందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, యాకోబు 4:1. యాకోబు 4:1, 4:11 అమ్మా, క్షమించండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడదు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకే తీర్పు తీర్చుచున్నాడు. సరిపోతుంది. మనము సహోదరునికి విరోధంగా మాట్లాడితే, ఎవరైనా నేను ఎవరో ఒక వ్యక్తికి విరోధంగా మాట్లాడుతున్నాను అనుకోండి, విరోధంగా మాట్లాడితే అనుకుంటాను నేను ఫలానా, ఉదాహరణకు ఫ్రాన్సిస్ ఉన్నాడు, ఫ్రాన్సిస్ గురించి ఏదో విరోధంగా మాట్లాడాను. నా హృదయం అంటది నేను ఫ్రాన్సిస్ గురించి అందరికి బాగా చెప్పాను, అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను, వాడిని మొత్తము నేనేం చేశాను, ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని నేను చెడ్డగా చేసేసాను అనుకుంటాను. కానీ బైబిల్ అంటుంది, నీ సహోదరునికి విరోధంగా మాట్లాడితే నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నావు. ఎక్కడ పెట్టుకుంటాం తీసుకెళ్ళి మన ముఖము? ఎలాగో మాటతో అలా మాట్లాడతాము. ఏ విషయంలోనైనాను, చూసిన వాటి అయినను చూడని వాటి అయిందైనను విరోధముగా మాట్లాడే హక్కు జీవగ్రంథమైన బైబిల్ ఏ ఒక్క మనుషుడికి ఈ లోకంలో ఇవ్వలేదు.
తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్తా ఉంది. ధర్మశాస్త్రం మనం తీర్పు తీరిస్తే దేవుని యొక్క బైబిల్కే తీర్పు తీరుస్తున్నామంట. మనం ఈ కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానములు, నిందలు, సమస్యలు పడుతున్నామంటే మనము ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడతాము. అది ఎవరైనా కావచ్చు. భార్య భర్త మీద మాట్లాడచ్చు, భర్త భార్య మీద మాట్లాడచ్చు. ఒకవేళ భర్త మీద భార్య మీద ఏదో ఒక లేనిపోయిన అనుమానమో లేకపోతే ఇతరమైన ఏదైనా సందేహములు ఉంటే వారిద్దరూ కూర్చుని దాని విషయమై ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. కానీ నేను వెళ్ళి నా భార్య గురించి మాట్లాడి, నా భార్య వెళ్ళి నా గురించి మాట్లాడితే కుటుంబం ఉంటుందా? ఉండదు. సరికదా? దేవుని యొక్క ధర్మశాస్త్రమైన ఈ పరిశుద్ధ గ్రంథమునకే మనం ఏం చేస్తామంట? తీర్పు తీరుస్తున్నాం. ఇది ప్రేమ గల గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, న్యాయాధిపతుల దగ్గర ఉండవలసిన గ్రంథము. ఇది న్యాయము తీర్చే గ్రంథానికి నీవు నాయకర్తగా ఉండడానికి ఎవరు నీకు అధికారం ఇచ్చింది? కనుక పాత నిబంధనలో మనం చూసినట్లయితే నోవాహు ఉన్నాడు. నోవాహు ఏం చేశాడంటే ద్రాక్ష తోటలు వేసాడు. జాగ్రత్తగా వినండి. ద్రాక్ష తోటలు వేసి నూరంతల ఫలము, ఆశీర్వాదము చూసాడా? చెప్పండి. చూసిన తర్వాత ఒకరోజు ద్రాక్షారసం బాగా మిక్సీలో వేసి ఆడి ఏం చేశాడు? కొంచెం జ్యూస్ తయారు చేశాడు, తాగాడు. తెల్లారికి మిగిలిపోయింది. ఎక్కువ పొందాడు కదా, మిగిలిపోయిందంతా తాగుతూ ఉంటే ఏమైపోయాడు? నోవాహు మత్తుడైపోయాడు. మత్తుడైపోయిన తర్వాత పడుకున్నాడు. లింగి ఊడిపోయింది. ఎవరికి? నోవాహుకి. నోవాహు వస్త్రహీనుడై దిగంబరిగా ఉంటే ఒక కొడుకు చూచి ఏమన్నాడు? నోటి మీద వేలు పెట్టుకుని చెప్పాడు. ఏమైందిరా అంటే, చూడు మన తండ్రి తాగేస్తున్నాడు. తాగేస్తున్నవాడు ఏమైపోయాడు? బట్టలు కూడా ఊడిపోయాయి అంటే ఆడు చూడలేదు. వాడు ఏం చేశాడంటే వెనక తట్టు వెళ్ళి ఒక గుడ్డ తీసుకుని ఇద్దరు కప్పేశారు. ఇప్పుడు నోవాహు తాగి పడుకున్న తర్వాత బట్టలు ఊడిపోవడం నోవాహు తప్పే, కానీ నోవాహు దాని విషయమై శపితము పొందలేదు. తీర్పు తీర్చిన కొడుకు ఏమైపోయాడు? శపించబడిపోయాడు. ఉందా బైబిల్లో? ఆది కాండము చూద్దాం. ఆ భాగము ఆది కాండము చూద్దాం. తొమ్మిదవ అధ్యాయము 21వ వచనం చదవండి. వస్త్రహీనుడిగా ఉండెను. హాము ఏమన్నాడంటే తన తండ్రి వస్త్రహీనుడై యూనిట్ చూచుని బయట ఉన్న తన ఇద్దరు సహోదరులుగా సంగతి చెప్పాడు. అప్పుడు షేమును యాఫేతును వస్త్రమొకటి తీసుకొని తన ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశములు కప్పిరి. వారు ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములు చూడలేదు. అప్పుడు నోవాహు మత్తుని మేల్కొని తన చిన్న కుమారుడు చేసిందని తెలుసుకుని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. ఏం చేశాడు? తండ్రిని చంపేశాడా? అన్నదమ్ముల ఆస్తిని పెరిగేసుకున్నాడా? తండ్రి వస్త్రహీనుడై ఉన్న సంగతి వెళ్ళి చూసిన వాడు కప్పవలసింది పోయి వాళ్ళ అన్నదమ్ములకు ఆ విషయము తెలియజేశాడు. శాపం ఏంటంట? దాసుడు. ప్రేమ ఉన్నవాడు తప్పుని విషయమై బయటికి మాట్లాడడు. ప్రేమ ఉన్నవాడు తప్పు విషయమై ఇతరులతోటి దాని విషయమై సంభాషించడు. ప్రేమ ఉన్నవాడు ఆ వ్యక్తితోటే సంభాషిస్తాడు. చాలామంది
ఏం చేస్తారు? ప్రేమ లేదు కనుక వాళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఎలాగ బోధించారు, వాళ్ళు ఎలాగ మాట్లాడారు, కానీ వాళ్ళు చేయటం లేదు. వాళ్ళ ప్రార్థనకు ఆలస్యంగా వస్తున్నారు, వాళ్ళు బోధిస్తున్నారు కానీ దాని ప్రకారంగా వాళ్ళు లేరని అక్కడ ఇక్కడ మాట్లాడతారు. దాని వలన నువ్వెవరి విషయమై మాట్లాడేవో ఆ వ్యక్తికి ఎలాంటి నష్టము కలుగదు. కానీ మాట్లాడినందుకు ధర్మశాస్త్రమునకు నీవు తీర్పుగా ఉన్నావు గనుక దేవుడు నిన్ను ఆ విషయమై తీర్పులోనికి తీసుకొస్తాడు. ఇది నిశ్చయముగా దేవుని యొక్క మాట. నీ సహోదరునికి విరోధంగా మాట్లాడద్దు. ఉపవాస ప్రార్థన అండి, మన ఉపవాస ప్రార్థనలు ఎలాగున్నాయి? ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మొదట మాని ఆశించిన దాన్ని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడలా. ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇవ్వాలి. నువ్వు తింటా ఉన్నావు, ఎవరో ఆకలిలో వచ్చి ఉన్నారు, నీ భోజనం వారికి ఇస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్లు. ఏది ప్రేమ మనలోని? మన ప్రేమ ఎలాగుంది? మన యొక్క ఇది ఎలాగుంది? దేవుని వాక్యము తెలిసిన వారుగా ఉన్నాము, దేవుని వాక్యం వింటా ఉన్నాము, కానీ ప్రేమ పరిపక్వతలో లేదు. వేలు పెట్టి చూపడము మానుకోవాలి. అయ్యా, చాలామంది చాలా దగ్గర నేను వింటా ఉంటాను, వాళ్ళు ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడరు, ఆ వ్యక్తి దగ్గర ఇంకో దగ్గర మాట్లాడతారు, ఆ వ్యక్తి విషయం ఇంకో దగ్గర మాట్లాడతారు, ఆ వ్యక్తి విషయం ఇంకో దగ్గర మాట్లాడతారు. దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల నీవే చెడ్డైపోతా ఉన్నావు, దానివల్ల నువ్వు తీర్పులోనికి వస్తున్నావు, దానివల్ల నువ్వు మనశ్శాంతి కోల్పోతా ఉన్నావు, దానివల్ల నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, దానివల్ల దేవుని సన్నిధిలో నీకున్న పూర్వ అనుభవం పోగొట్టేసుకున్నావు. లైవ్లో వింటున్న వారు కానివ్వండి, ఇక్కడున్న వారు కానివ్వండి, నెల్లూరులో ఉన్న సంఘం కానివ్వండి, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు కానీ ప్రభు అంటున్నాడు, నీవు నీ నోటి తొందరపాటు వల్ల నీ పూర్వపు స్థితిని పోగొట్టుకున్నావు, నీ పూర్వ అనుభవం పోగొట్టుకున్నావు. నీ అనుభవం బట్టి, నీ భక్తి క్రియలు బట్టి నీకు రావాల్సిన ప్రతిఫలం పోగొట్టేసుకున్నావు. ఇంకా పోగొట్టుకోలేదు అనుకుంటే పోగొట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నావు, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఈ నా మాటలు కాదు, నా మదిలో నుంచి వచ్చిన మాటలు కాదు, దేవుని యొక్క జీవవాక్యములో నుంచి అనేక సంవత్సరముల క్రితము దేవుడు రాయించిచ్చిన లేఖన మాటలు ఇవి. ఎన్నిసార్లు ఆ రీతిగా ఉన్నాము? దేవుని వాక్య మాట ఇతరులను బాధిస్తున్నామా? ఇతరులు ఇబ్బంది పెడతా ఉంటాం మనం. కొన్నిసార్లు మనకు అవకాశము దొరికింది కనుక, వాళ్ళ యొక్క చుట్టూ మన చేతిలో ఉంది కనుక, వాళ్ళు ఇబ్బంది పెట్టే సమయం మనకు వచ్చింది కనుక, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, తల్లిదండ్రులు బిడ్డలు కానివ్వండి, బిడ్డల తల్లిదండ్రులు కానివ్వండి, అత్త కోడలు కానివ్వండి, కోడలు అత్త కానివ్వండి, లేదా అల్లుడు మామగారిని కానివ్వండి, మామగారు అల్లుడిని కానివ్వండి, ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టే స్థితి నీకు వచ్చింది చేతిలోకి అనుకుంటున్నావు. దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చింది అందుకు కాదు. ఇబ్బంది పెట్టడానికి నీ శత్రువు నీ చేతికి అప్పచెప్పలేదు, ఇబ్బంది పెట్టడానికి నీ విరోధి నీ చేతిలో పెట్టలేదు. విరోధిని చేతికి అప్పగించిన నువ్వు క్షమించడానికి నీ విరోధిని దేవుని చేతికి అప్పగించాడు. సౌలు యొక్క జీవితంలో, దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకుంటున్న పాఠం అదే. దావీదు చేతికి విరోధి, శత్రువు, లేకపోతే విరోధమైన భావంతో, క్రోధముతోటి ఉన్న సౌలు చేతికి అప్పగించిన వాడిని క్షమించి వదిలేయడానికి దేవునికి విరోధిని ఇచ్చాడు. కానీ పగ తీర్చుకున్నట నీ వశము కాదు, నా వశము అన్నాడు దేవుడు. మనం అనుకుంటాం పగ తీర్చుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. భక్తి కాదది, ప్రార్థన కాదది,
మారు మనసు కాదది, క్రైస్తత్వం కానే కాదు. పగ తీర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రధాన యాజకులు శిష్యులు వచ్చారు ఎవరి దగ్గరికి? బందీగా. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు దగ్గర శిష్యుల దగ్గరికి వస్తే పేతురు చేతిలో ఏముంది? కత్తి ఉంది. వెంటనే చెవుని నరికేశాడు. ప్రభు అన్నాడు, కత్తి తీసి నీ వరలో పెట్టుకో. కత్తి చేత ఉండేవాడు కత్తి చేతే చచ్చిపోతాడు. కత్తి నీ చేతిలో పెట్టుకో, పగ తీర్చుకోవద్దు. శత్రువు నీ దగ్గరికి వస్తే అతను క్షమించి వదిలేయడానికి దేవుడికి శత్రువు నీ దగ్గర పెట్టాడు, కానీ పగ తీర్చుకోవడానికి కాదు. ఎన్నిసార్లు మనం ఇలాగ చేస్తూ ఉన్నాం. కనుక మన ఉపవాసంలోని ఉపవాస ప్రార్థన చేస్తామండి. నేను కూడా నేను ఉపవాసం చేస్తున్నానండి, నేను ఆ కార్యములు చేస్తానండి, దేవుని కార్యములు చేస్తానండి, సేవ చేస్తున్నానండి, ప్రయాసపడుతున్నానండి, నా యొక్క విలాసములు ఉద్యోగములు అన్నీ విడిచిపెట్టి దేవుని సేవలోకి వచ్చానండి, దేవుని కార్యం చూడట్లేదు అంటే పగ తీర్చుకుంటున్నానేమో. పగ తీర్చుకుని నా ఆవేశము, నా ఉక్రోషము వెలగక్కుతున్నానేమో. అందువలనే దేవుని యొక్క కార్యములు ఇంకా దూరం అయిపోతున్నాయేమో. ప్రతి ఒక్కరము పరిశీలించుకోవలసిన పరిస్థితి ఇది. మాటలు చిన్నవిగానే ఉండవచ్చు, ఆ వచనములు బహు క్లుప్తముగా ఉండవచ్చు, కానీ దాంట్లో భావము అర్థము నీకు అర్థము కాకపోతే నీవు ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి వాక్యం బోధించి ప్రార్థన చేసి ఇంకా దేవుని పరిచయం చేసి ఏమేమైనా చేయొచ్చు, కానీ ప్రయోజనం లేదు. వేలు పెట్టి చూపే స్థితి నీలోని ఉండకూడదు. నీకు సహోదరుని విషయమై, నీ సంఘములో ఒక విశ్వాసం విషయమై, నీ యొక్క పక్కింటి వారి విషయమై, నీ ఎదురింటి వారి విషయమై, ఎవరొకరి విషయం నీకు ఏదైనా తెలుస్తుంది అనుకోండి, వెళ్ళి ఒకవేళ వాళ్ళకి విరోధంగా మాట్లాడదని తెలిస్తే వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడు. అయా నువ్వు ఇలాగ మాట్లాడేవంట, అది న్యాయమా? ఇది ఇలా మాట్లాడేవో లేదో నాకు తెలియదు, ఇలాగ తెలిసింది, ఇది ఎంతవరకు న్యాయము? అంతటితో ఆ వ్యక్తి అవునంటే ఇలా మాట్లాడడము నీకు మంచిది కాదు, నీ పద్ధతి మార్చుకో అని హెచ్చరించి ప్రేమతో మనం వచ్చేయచ్చు. కానీ నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి నీ అంతు చూస్తాను, నాకు టైం వస్తుంది, నాకు సమయం వస్తుంది, నీకేనా నాకు కూడా ఉంది నోరు, నీకేనా చెయ్య నాకు కూడా లేస్తుంది అని స్థానుసారంగా మాట్లాడే ఉంటారు. కనుక వేలు పెట్టి చూపించే మనసు మనకు ఉండకూడదు. కనుక కన్నీరుతో మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఆఖరిసారిగా కీర్తన 126:5 వచనము. కీర్తన 126:5 చదవండి. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంటకు వస్తాడంట. ఇప్పుడు నువ్వు ఎవరి వల్ల అయినా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అనుకోండి, సేవలో ఒక కాపరి విశ్వాసులు కానివ్వండి, లేకపోతే భర్త వల్ల భార్య కానివ్వండి, భార్య వల్ల భర్త కానివ్వండి, అత్తమామల వల్ల అల్లుడు కోడళ్ళు బిడ్డలు కానివ్వండి, తల్లిదండ్రుల వల్ల బిడ్డలు కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, మనవరాళ్ళు కానివ్వండి, ఆఫీస్లో పనిలో మన వల్ల ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళు నీకు ఆశీర్వాదకరంగా ఉండదంట. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో, కన్నీళ్ళు విడిచినప్పుడు వాళ్ళు దుఃఖపడుతున్నప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. మంచిగా వాడు దుఃఖపడుతున్నాడు రా, మంచిగా వాడు వేదన పడతాడు, ఆమె వేదన పడుతుంది, ఇలాగ ఉండాలి వాళ్ళకి, ఈ స్వాస్థి ఇలాగ జరిగితే కానీ వాళ్ళు మన మాట వినరు అని అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, అలాగ నువ్వు వేరే వాళ్ళ ప్రక్కన నువ్వు చేస్తే వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళకి సంతోషంగా నేను మారుస్తాను. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుడు దుఃఖపడే వాళ్ళ పక్షాన ఉన్నాడు, సంతోషించే వాళ్ళ పక్షాన ఉన్నాడు. దుష్టత్వమును చూసి సంతోషించేవాడు ప్రక్కన దేవుడు ఉండడు. నువ్వు క్రైస్తవుడు అయినా సరే,
నువ్వు బోధకుడమైనా సరే, నువ్వు వాక్యం బోధించేవాడమైనా సరే, నువ్వు పాటలు పాడేవాడమైనా సరే, నువ్వు ప్రార్థన చేసేవాడమైనా సరే, నువ్వెవరైనా సరే, నీవు దుష్టత్వమును చూసి సంతోషిస్తే దేవుని పక్షాన ఉండడు. దేవుడు వెంటనే ఏం చేస్తాడు? అటుపక్క వెళ్ళిపోతాడు. ఇటుపక్క దుఃఖపడే వాళ్ళ పక్కన వెళ్ళిపోతాడు. దుఃఖపడే వాళ్ళ పక్కన వెళ్ళి దేవుడు ఆదరిస్తాడు, వాళ్ళని కంఫర్ట్ చేస్తాడంటే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేస్తా ఉండెను. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడా? సిరియా వాడైనా నయమాను పక్షాన ఉన్నాడు. ఎందుకంటే నయమాను దుఃఖపడ్డాడేమో, నయమాను కుష్టి వ్యాధిని బట్టి వేదన పడ్డాడేమో, ఇశ్రాయేలీయులు సిరియా దేశములకు చేసిన దాన్ని బట్టి నయమాను విచారపడ్డాడేమో. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసెను. నేను క్రైస్తవుడంటే సరిపోదు. క్రైస్తవుడంటే చంకలో బైబిల్ కాదు, నడకలో ఉండాలి బైబిల్. నేను క్రైస్తవుడు కాబట్టి, నేను ప్రభు బిడ్డను కాబట్టి, మా దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, లోకమంతరికి మా దేవుడు గొప్పడు కాబట్టి నాకు మేలు చేయాలి, వాడికి ఏదో నష్టము కలిగి పోవాలి. ఇది మన ప్రార్థన. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నయమానికి యుద్ధంలో జయమిస్తా ఉన్నాడు. ఈ దినములో అన్యులు హెచ్చించబడుతున్నారంటే, అన్యులు దీవెన పొందుతున్నారంటే, అన్యులు మేలు పొందుతున్నారంటే, క్రైస్తవులైన మనము, దేవునామమును ఎరిగినటువంటి మనము, సంఘములో ఉన్న మనము, దేవుని వాక్యం తెలిసిన మనము, సంఘము నడిపిస్తున్న మనము దేవునికి విరోధంగా ఉంటూ, ఇతరులకు విరోధంగా ఉంటూ దేవుని ఆశీర్వాదమునకు దూరముగా వెళ్ళిపోతా ఉన్నాం. యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేస్తా ఉన్నాడు. పోగొట్టుకుంది ఇశ్రాయేలు దేశము. ఇశ్రాయేలు దేశము దేవుని ఎరిగిన దేశమే కానీ దేవుని యొక్క దయ జయము పోగొట్టేసుకున్నారు. దుఃఖపడే వారి దగ్గర ఉన్నావా? కనుక కన్నీళ్లు విడిచి వాని దగ్గర దేవుడు ఉంటాడంట. కన్నీళ్లు విడిచి వాని దగ్గర దేవుడు ఉంటాడంట. 42:3 కూడా చదవండి. కీర్తన 42:3, కీర్తన 42:3 కూడా చదవండి. నీ దేవుడు ఏమాయను అని నాతో నిత్యము వారు అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నము పానము. అదే నాకు చపాతీలు, బిర్యానీలు, మాంసం కూరలు, చికెన్లు ఇవి కాదు అన్నము. నా కన్నీళ్ళు నాకు అన్నము పానము. మంచినీళ్ళు కూడా అవే అయిపోతున్నాయంట. నీ దేవుడు ఏమైపోయాడని అన్నప్పుడు, రాత్రింబగళ్ళు పగల లేస్తే టీ కాదు నేను తాగేది. ఏం తాగుతున్నాడు దావీదు? కన్నీళ్లు తాగుతున్నాడు. ఉదయలేసి బ్రేక్ఫాస్ట్కి, నాస్తాకి, లేకపోతే టిఫిన్కి, చద్దనానికి అవి తినడం కాదు, పెసరెట్లు అవిని. ఏం తింటున్నాడంట? కన్నీళ్లు నాకు అన్నపానములు అవుతా ఉన్నాయి. కనుక దేవుడు అతను ఆదరించాడు. నీ దేవుడు ఏమైపోయాడు? నన్ను దోషను బట్టి వేలు పెట్టి చూపించినప్పుడు, మనుషుల తిరస్కారము చేత నన్ను మాట్లాడినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. అవి నాకు అన్నపానములు అయిపోయి, ఆ కన్నీళ్ళే నాకు తృప్తి అయిపోయి, అవే నాకు ప్రార్థనవేవి, అవే నాకు విడుదల ఇచ్చేయి. 56:8 కూడా చదవండి. కీర్తన 56:8, కీర్తన 56:8. నా సంచారములన్నీ నువ్వు లెక్కించినావు. కన్నీళ్ళు ఎక్కడున్నాయంట? నా దేవుని దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉందంట, ఒక బుడ్డే. మనం ఇక్కడ కాచిన ప్రతి కన్నీరు ఎక్కడ ఉంటుందంట? ఆయన బుడ్డిలో ఉంటుంది. భద్రముగా ఉంచుతాడు దేవుడు.
కనుక కన్నీరు ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. కన్నీరు ప్రార్థన మనం చేయడం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? దుఃఖపడువారిని ఆయన ఓదారుస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, సంతోషించేవాడు ధన్యుడు అనలేదు దేవుడు. దుఃఖపడువారు ధన్యులు, ఎందుకంటే వారి దుఃఖము, వారి కన్నీరు, వారు కాచిన ఆ చుక్కలు నా బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా సంచారమును లెక్కించు, నా కన్నీళ్ళు నీ బుడిలో, అవి నీ కవిలిలో కవి అనగా పుస్తకములో ఉంటాయంట. దేవుని జీవ గ్రంథములో మన సంచారములు, మన కన్నీళ్ళు ఆయన పుస్తకములో ఉన్నాయి. కింద ఉందా పుస్తకం అని? ఉంది. ఆయన పుస్తకములో, జీవ గ్రంథంలో రాస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, కన్నీళ్ళు అంటే ఎవరైనా కొంతమంది కన్నీరుతో ప్రార్థన చేస్తే అబ్బో ఈడికి కన్నీరు వస్తుందిరా, ఈడి భక్తిరా, ఈ మీద భక్తిరా అంటాం. భక్తి గల వారి కన్నీరు అవసరం లేదని దేవుడే చెప్పాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. బాగున్నవాడు హాస్పిటల్కి వెళ్తాడా చెప్పండి? ఆరోగ్యం అంతా బాగున్నవాడు హాస్పిటల్కి వెళ్తాడా? అలాగే లోకములోని దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక అందరూ దేవుని దగ్గరికి రావాలి. ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అందరూ దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? నీతి లేదు కనుక. ఇది ఒక స్వస్థత సాల, ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను ఒక స్వస్థత సాల. కాబట్టి దేవుని దగ్గర బాగుపడడానికి ఇక్కడికి వస్తున్నాం. కానీ మనం ఏం చేస్తాం? ఒక 50 మార్కులు వచ్చేసానుకో భక్తిలో, మనకి ఒక 2-3 ఆటలు గట్టు మీద ఉన్నాం అనుకోండి, 2-3 ఆటలు ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, మాదే భక్తి, నాదే ప్రార్థన, నాదే విశ్వాసము, నాదే నీతి అని అనుకుని ప్రగల్భాలు పలుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, దావీదు చెప్పినట్లుగా నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలిలో కనబడను కదా. కవిల్లో కనబడి 85వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తనలో కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, నిస్తారమైన కన్నీరు వారికి పానముగా ఇచ్చుచున్నావు. ఏంటంట దేవుడిచ్చే ఆహారము? కన్నీళ్ళు. దేవా, విరిగి నలిగిన మనస్సును వెన్నడను అలక్ష్యము చేయవు. ప్రార్థన చేసామంటే విరిగిపోవాలి, ప్రార్థన చేసామంటే కన్నీరు రావాలి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన కన్నీరు రావట్లేదంటే ఇంకా నీ హృదయంలో దాచబడిపోయిన భయంకరమైన బండలు పాపాలు ఉండిపోయాయి. ఒక భూమిలోంచి ఉబ్బకాలంటే బోర్వెల్ వేసినప్పుడు, బోరు కొట్టినప్పుడు కింద రాయి ఉంటే ఖచ్చితంగా నీరు బయటికి ఉబ్బుతుంది కదా, ఉబ్బకదు. అలాగే హృదయం కఠినమైపోతే, హృదయంలో దాచబడిన పాపం ఉండిపోతే, బైక్ ఒకటి లోపల ఒకటి ఉంటే కన్నీరు మనుషులకు రాదు. ప్రభు అంటున్నాడు, కన్నీరు వారికి అన్నపానములుగా ఇచ్చాడంట. అన్నపానము కన్నీరు అలా ఉండాలి. కన్నీరు ప్రార్థన చేసినప్పుడు తృప్తి ఉంటుంది. నీవు కన్నీరు ఒలుకుతూ ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు ప్రార్థనలో నీకు తెలిసిపోతుంది నీ ప్రార్థన దేవుని దగ్గర చేరుతుందని. పై ప్రార్థన, పెదవులపై ప్రార్థన చేసినప్పుడు తృప్తి ఉంటుందా? ఉండదు. హృదయం అంతా కుమ్మరించేస్తే దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమును వెనడం అలక్ష్యము చేయు, విరిగి నలిగిన మనస్సును అలక్ష్యం చేయ. 51వ సంకీర్తనలో ఉంటుంది అది ఆ మాట. చూడండి, కీర్తనలు 51వ అధ్యాయము, ముగించేస్తానని చెప్తా ఉన్నాను. 51వ అధ్యాయము 17వ వచనము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కనుక విరగాలి, నలగాలి ప్రార్థన మన హృదయంలో. మనము దేవుని సన్నిధిలో గుద్దిరిల్లాలి, మోకాళ్ళపై ప్రార్థన, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన. దేవుని సన్నిధిలోని జాన్ వెస్లీ ఎవరు జార్జ్ ముల్లర్ లాంటి వాళ్ళు, భక్త్ సింగర్ లాంటి వాళ్ళు మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. విరిగి నలిగారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలిగారు. ఈ రాత్రికాల సమయంలో
మన ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర విరిగి నలిగినట్లు ఉండినట్లుగా, ఇతర తప్పిదములు బట్టి మాట్లాడకుండా ఉండినట్లుగా, ఇతరుల క్రియలు మనం ఎత్తిపెత్తకున్నట్లుగా, వేలు పెట్టి చూపించుకున్నట్లుగా, దాన్ని బట్టి మన తీర్పు రాకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదముల కొందనములు, నీ సహాయం మాకు దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి నాతో మాతో ఉంచుము ప్రభా. నాయకుడైన ప్రభా తండ్రి, నీకు లేనటువంటి వాడిని, చెడిపోయినటువంటి వాడిని ప్రభా తండ్రి, నన్ను క్షమించుము తండ్రి. మా యొక్క ప్రార్థనలు ఎలాగున్నాయి, మా యొక్క దేవా తండ్రి విశ్వాసం ఎలా ఉంది, చాటింగ్ నీ ఆత్మీయమేలు చేత నన్ను మమ్మల్ని ఇప్పుడు లైవ్ ద్వారా వాక్యమైన వారు బట్టి నీకు వందనములు తండ్రి. ఇంకా దేవా తండ్రి, అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారికి నీ ప్రార్థన సహాయం వెళ్ళివ్వండి. నీ శక్తి వారికి దయచేయండి. నీ బలం వారితో ఉంచండి ప్రభా. విరిగిన మనస్సును అలక్ష్యము చేసే దేవుడు కాదు. నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అని వాగ్దానము సెలవిస్తూ ఉంది. ఎన్నిసార్లు విరిగి నలిగిన మనస్సును మేము పోగొట్టేసుకుంటున్నాం. ఎన్నిసార్లు మేము ప్రార్థన చేసినప్పుడు కన్నీరు రావటం లేదు. దేవా, దాచబడిన పాపంలో దాచబడిన రాళ్ళు ఏమన్నా హృదయంలో ఉంటే వాని ఏరి పారేసే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని క్షమించుము. నీ సన్నిధి ఉంచండి ప్రభా. నీ బలం నాకు దయచేయండి ప్రభా. అనేక మంది లైవ్లో ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. కొన్నిసార్లు చేయగలుగుతున్నాము, కొన్నిసార్లు వారి కోసం ప్రార్థన చేయలేకపోతున్నాము. తండ్రి, నీ ఆత్మ దయచేయండి ప్రభా. దేవా, డేవిడ్ని జ్ఞాపకం చేసుకొని బలపరచు. వారి కుటుంబాన్ని దర్శించు. కాకినాడలో ఉన్న నీల అనిత గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచు. వారి తల్లిని కూడా మీరు స్వస్థపరచుము. దేవా, జాన్ సుకుమార్ గారిని జ్ఞాపకం చేసుకును. వారిని కూడా కుటుంబాన్ని దర్శించుము. దేవా తండ్రి, గుళ్ళ శేషు అనబడిన దేవా తండ్రి, దేవా జెసిక వాళ్ళ భర్త దూర ప్రాంతంలో మహారాష్ట్రలో ఉన్నారు. ఆయన కూడా మీరు జ్ఞాపకం చేసుకుని శక్తి చేత బలం చేత నింపండి. అలాగే దేవా తండ్రి, రేచల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారు కూడా దేవా తండ్రి గృహము దగ్గర ఎవరు లేని కారణంగా రాలేకపోయి ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించు. ఇంకా మాచవరపురం బిడ్డలు, ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలు వాక్యం లైవ్ ద్వారా గారు వారందరినీ కూడా మీరు దర్శించి బలపరిచి ఈ ఆశీర్వాదం, మీ దీవెన మాకు దయచేసి మీరే లేవనెత్తండి ప్రభు. లైవ్ ద్వారా జరుగుతున్న ఈ పరీక్షను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక లేని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఉదయకాలం 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది. 11:15 లైవ్ స్టార్ట్ అవుతుంది. లైవ్లో వాక్యం వినేవారు దీన్ని గమనించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సెలవు తీసుకుందాం.